అనే గ్రామం అనేది ఒకటి ఉందని, అది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అవుతుందని కళ్యాణ్ గారు ఎప్పుడైతే బహిరంగ సభ అక్కడ పెట్టారో, దాని ముందు వరకు ఎప్పుడం గ్రామం అనేది ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే అక్కడ సభ పెట్టారో అప్పటి నుంచి ఎప్పుడు అనేది గ్రామం చాలా రాష్ట్ర రాజకీయాల్లో అయితే చాలా జోరుగా వినిపిస్తున్న పేరు అది. దాని తర్వాత ఆ గ్రామంలో చాలా ఇష్యూస్ అయిపోయాయి. అలాగే దానికి అందరికి కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఈ రోజు కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎప్పటి నుంచి ప్రత్యేకంగా ఒక బస్సు పెట్టుకొని ఎప్పుడు గ్రామస్తులు అయితే కళ్యాణ్ గారు నామినేషన్ అయితే వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అంటే వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు అది మీరు? ఇప్పటం నుంచి వచ్చి ఎందుకు అలాగా నామినేషన్ కోసమే నామినేషన్ కోసమే అంత అభిమానం ఎందుకు కళ్యాణ్ గారు అంటే? మాకు అభిమానం ఆయన అసలు మొదటి నుంచి అభిమానమే. ఎప్పటి నుంచి అండి? ఏంటి ఎవరైనా డబ్బులు ఇచ్చి రమ్మన్నారా మిమ్మల్ని? ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మా అభిమానం పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ వాళ్ళు కూడా 250, 500 ఇస్తున్నారు కదా, అలా కూడా వెళ్ళొచ్చు కదా మరి. అసలు వాళ్ళు ఏమి టీ ఇచ్చినా కూడా వెళ్ళాం, సమస్య లేదు. ఎక్కడ ఇల్లు పడేసి వచ్చాడు. ఇప్పుడు పల్లెటూరు అయితే దానికి 300 అడుగు ఎందుకందండి? దేనికి? మాకు పక్కనే ఉన్న కంపెనీలు ఉన్నాయా, గేట్లు ఉన్నాయా, ఏమన్నా అవకాశం ఉంటే పని 300 అడుగే ఎత్తు. అంటే మీ ఊర్లో పిల్లల గట్ట సమస్యలు ఎదురవుతున్నారు కదా, రోడ్డు ఏమి లేదు. కానీ రాజకీయ కక్ష అంటారా కరెక్ట్ గా? అంటే జగన్ గారు 5 ఏళ్ల పరిపాలన మీకు అభివృద్ధి చేస్తాను, రోడ్లు వేస్తా అని చెప్పి అందరికీ చెప్తున్నారు. అందుకని వేయాల్సిన చట్ట ఏమన్నా రోడ్లు కిలోమీటర్ కూడా లేదు, 1/2 కిలోమీటర్ కూడా ఎన్నో మీటర్లు తగ్గింది. అన్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎప్పటో పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం వేస్తాం, అందుకే వచ్చాము నామినేషన్ కోసం. ఆయన గెలవడం కోసం వచ్చాం మేము. ఎప్పటి నుంచి? మా అంతటి మేమే వచ్చాం, మా అభిమానంతో వచ్చాం. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాం మేము, అందుకే వచ్చాం. అంటే మీ సొంత డబ్బులతో బస్సు పెట్టుకుని పెట్రోల్ కొట్ట. అవును అవును. ఎందుకంత అభిమానం ఎందుకు ఆయన అంటే? ఆయన అంటే ప్రాణం మాకు. ఈసారి గెలిపిస్తామే ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ మెజార్టీ పగిలిపోవాలి ఈసారి. 1,00,000 మెజార్టీ అనుకుంటున్నాం ఈసారి మరి పిఠాపురంలో. మా ఆత్మీయ బంధువులు అంటే ఆయన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కి సపోర్ట్ గా ఉండాలని వచ్చాం. అంటే ఆయన అంటే ఎందుకంత మీకు ఇష్టం పెద్ద ఆయన అంటే? లాస్ట్ టైం మీరు సబ్ పెట్టుకున్నారంటే కొన్ని ఎకరాలు భూమి ఇచ్చారు. దాని తర్వాత భూమి ఇచ్చినందుకు కొన్ని రాజకీయ కక్ష అయితే మీ ఊళ్ళో జరిగింది. అయినా సరే దానికి అన్ని అధిగమించి మీరు ఆయన అనుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన కోసం నామినేషన్ వేస్తానని చెప్పి బస్సు పెట్టుకుని అక్కడి నుంచి వచ్చారు. అంటే ఎందుకంత అలా? ఆయన అంటే అభిమానం ఎందుకంత అలా? అది ఇప్పుడు వచ్చిన అభిమానం కాదు, ఎప్పటి నుంచో మాకుంది. మొన్న జరిగిన దానికి ఇంకా మేము బాగా ఆయనకి రుణపడి ఉన్నాం. మా ఊరి మీద చూపించిన ప్రేమ ఆప్యాయతలకి మేము ఆయనకి ఇలా అయినా మాది రుణం తీర్చుకోవాలని ఇలా వస్తాం. అంటే ఇప్పుడు ఎలా వస్తున్నారు? ఆయన వెనక నుంచి ఉంటున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు ఇబ్బందులు వస్తాయంటారా? లాస్ట్ టైం మీకు రోడ్ల సమస్య వచ్చింది, ఇల్లులు కొట్టేశారు కదా, అలాగే ఏమైనా ఇబ్బందులు వస్తాయా పోను రోజుల్లో? ఈ గవర్నమెంట్ ఉంటే పోను ఉంటే కదా ప్రాబ్లం వచ్చేది. అంటే ప్రాబ్లం పోతుంది కదా. అంటే బాయ్ బాయ్ వైసీపీ అంటారా? బాయ్ బాయ్ వైసీపీ ఎలాగనా? హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ పంపించేస్తారు ఈసారి. పంపించేయటం, తిహార్ జైలుకి పంపించేయటం ఈసారి. తిహార్ జైలుకే పంపించేది. దేవుడు వస్తాడు కష్టాలు ఉన్నప్పుడు, మేము కష్టాలు ఉన్నప్పుడు మా నాయకుడు మాకు దేవుడు లాగా మా ఎప్పుడు వచ్చాడు. పిలిచిన వెంటనే వచ్చాడు. దేవుడు అంత తొందరగా రాడు. అందువల్ల మాకు ఆయన అంత ఆత్మ అంతకు ముందు ఉండేది. ఆయన మాకు చేసిన సహాయం మేము జీవితంతో మర్చిపోలేం. అందువల్ల ఆయన కోసం పిఠాపురం దాకా రాగలిగాం. మా సొంత డబ్బులతో, మా సొంత ఖర్చులతో మేము అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, పొలం పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు అందరూ మానుకొని కాదు ఎటువంటి ఉన్నారు. మానుకొని ఆయన కోసం వచ్చారు. అది మా అభిమానం. మాకు ఆయన అంటే అంత అభిమానం, చచ్చిపోయేంత అభిమానం. ఆయన కోసం గంట మేము ప్రచారం చేసి వెళ్తాం ఆమె అయిపోయిన తర్వాత మళ్ళీ. అంటే ఇప్పుడు వైసీపీ తరపు నుంచి కూడా వాళ్ళు పథకాలు ఇచ్చాం, మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పి అన్నారు కదా. అలాగే మీ ఊరికి కూడా మేము 120 అడుగుల రోడ్డు వేసాం, ఎప్పుడు గ్రామం మేము బాగా అభివృద్ధి చేస్తాం అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అన్న ఊరు బయట 10 అడుగులను, ఊళ్ళో 120 అడుగులు ఎవరి కోసం అన్న?
అంటే కాంట్రాక్టర్ బాగుపడటం కోసమా లేదా వైసీపీ నేతలు బాగుపడటం కోసం వేసింది అది? మీరు వచ్చేవాళ్ళు చెప్పడం మరి చూడండి ఒకసారి. ఊరు బయట 10 అడుగులు, ఊళ్ళో ఉండరు. ఎందుకు ఉండరు? ఎవరికి కావాలి? అంతకుముందు ఎప్పడం లేదా? కొత్తగా ఎప్పడం పుట్టిందా? ఎప్పటికి గంట పుట్టి 200 ఏళ్ళు అయింది. కొత్తగా ఎప్పుడు అభివృద్ధి చేసిందేం లేదు. అభివృద్ధి చేసిన రోడ్డు వేశారు, అది బాగా వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ సొంత మీడియాలో. అంతకన్నా వాళ్ళు చేసింది ఏం లేదు అభివృద్ధి. ఈ పథకాలు ఎందుకన్నా? పోలవరం అయిందా? సిపిఎస్ రద్దు చేశాడా? అది మద్యపాన నిషేధం అన్నాడు, అది చేశాడా? ఆయన ఏం చేయలా. ఆయన ఎవరు నమ్ముతారు? ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, లేదు. 2వ ఛాన్స్ ఇవ్వడానికి జనం సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోవడం ఖాయం. కూటమిదే ప్రపంచం, కూటమిదే గెలుపు. అంటే పేదవాడి మీద అంత కక్ష ఎందుకన్నా? ఆయన ఎప్పుడు చూసినా పేదవాడికి పెత్తందారికి మధ్యన యుద్ధం అంటున్నారు కదా. పెత్తందారు ఎవరండి ఇక్కడ? 1000 కోట్లు దోసుకుని పెత్తందారా? సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు పెత్తందారా? మీకు తెలియట్లేదా? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసిన డబ్బులు సొంత డబ్బులతో ఖర్చు పెడతాడు, ఆయన పెత్తందారా? లక్షల కోట్లు మింగేసి జైలుకి వెళ్ళొచ్చి 16 నెలలు ఎవరు పెత్తందారండి? చెప్పండి, ఎవరు పెత్తందారి? ఎవరు పెత్తందారు జనాలు తెలుసు. ఒక ఛాన్స్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ నాన్నగారి కోసం, వాళ్ళ నాన్న చేస్తాడేమోనని రాజశేఖర రెడ్డి గారిలా ఇచ్చారు. కానీ ఇప్పుడు పోయినసారి ఓట్లు వేసిన వైసీపీ కార్యకర్తలే సగం మంది ఈ కూటమికి ఓట్లేస్తారు, చూస్తున్నాడు. అంటే ఆయన ఎప్పుడు చూసినా మీ బిడ్డ వల్ల మీకు మంచి అని చెప్పండి. బిడ్డలే సంఘానికి ఇచ్చేది ఎప్పుడైతే తల్లిదండ్రులు మీకు తెలుసు అసలు? ఏ బిడ్డను తల్లిదండ్రులు చూస్తారు సరిగా అసలు? ఆ బిడ్డ కూడా అంతే, బిడ్డ అని బూతులు వస్తానండి, మాట్లాడకూడదు. అది ఆ బిడ్డ అట్లాంటి బిడ్డ అయితే మా బిడ్డ అయితే చంపిపారేస్తారు. అంటే మరి బిడ్డను సరైన దారిలో పెడతారా మరి ఈసారి? బిడ్డ మా దారి చూపుతారనేది అది చేసాం. బిడ్డ మమ్మల్ని సంకనాకి ఇచ్చాడు, మీకు తెలియట్లేదు అసలు. ఎంత నాశనం. రాజధాని ఏదండి ఎక్కడన్నా ఉందా? అసలు రాజధాని లేని రాష్ట్రం ఉందా? అసలు రాజధాని మీరు తిరుగుతున్నారు, రాజధాని లేని రాష్ట్రం ఉందా అసలు ఎక్కడన్నా? మన దేశానికి ఒక రాజధాని, మాకు 3 రాజధానులు ఎందుకండి? సరే 3 రాజధానులు ఒకసారి డెవలప్ చేసావు. విశాఖపట్నం అన్నావు, కర్నూలు అన్నా మనకు అన్నావు. 3 సార్లు ఒకసారి డెవలప్ చేసావు, డెవలప్ చేయలే. ఎవరు నమ్ముతారు నిన్ను? ఒకసారి కడితే అన్నా నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు కట్టిన అట్లనే వాడుకుంటున్నావు, సచివాలయం, హైకోర్టు అన్ని. నువ్వు మాట్లాడితే 3 రాజధాని ఎవరు నమ్ముతారు నిన్ను? సరే ఎవరు నమ్మరు. అంటే మరి ఎక్కడో డబ్బులు వస్తున్నాయి కదా బట్టన్ నొక్కి. నేను చేస్తానండి అప్పులు తెచ్చి, కాపురం నాశనం తెచ్చి అర్థమైంది వీడంత అప్పులు చేయడమని. ఏమైంది? తెస్తాడు, ఇంకో 10 లక్షల కోట్లు తెస్తాడు, మళ్ళీ గెలిపిస్తే నాశనమే. ఇంకా మన శ్రీలంక అయిపోయినట్టే. ఇక ఈ పేదవాళ్ళకి తెలియక మా అకౌంట్ డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. ఫస్ట్ 3 సంవత్సరాలు అర్థం కాలా, ఏంది డబ్బులు తెగేస్తున్నాడు జగన్ అన్న అనుకున్నారు. తర్వాత అర్థమైంది, ఈ అమ్మాయి ఈ రేట్లు పెంచి మనకే వేస్తున్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి 60 రూపాయలు కూడా 100 రూపాయలు చేశాడు. అదేనా? చెప్పండి. అంటే ఆయన అంటుంది ఏంటంటే లైక్ ఇప్పుడు ఇండియా వైడ్ గా ఏపీ అనేది డ్రగ్స్ లో ఫస్ట్ ప్లేస్ ఉంది. సాక్షి మీడియాలోనా? డ్రగ్స్ లో ఫస్ట్ ఉంది, అన్నిట్లో ఫస్ట్. డ్రగ్స్ లో, గంజాయి పంట వల్ల వచ్చిన పండిస్తున్నాడు విశాఖ ఏజెన్సీలో. మరి నాకు తెలియదు, టీవీలో చెబుతున్నారు. మరి చూడండి డెవలప్ అయింది మంది రాష్ట్రం, అభివృద్ధి అన్నది. కానీ రోడ్లు వేయలేదు. ఎప్పుడు మరి 100 రోడ్డు ఎందుకు? ఆయన మొత్తం ఎప్పుడు రోడ్లు రాడు కాన్వా వేసుకొని. అంటే మీరు బాగా ఇబ్బందులు పడుతున్నారండి కదా? మేము చెప్పాం ఆయనకి, మేము ఆయన చెప్పాం, ఊళ్ళో వాడి చెప్పి ఎవరు చెప్పాం మేము ఇబ్బంది పడుతున్నామని. వాళ్ళు సొంత డబ్బులు కాంట్రాక్టుల కోసం వాటర్ రోడ్లు వేసుకొని మా కోసం వేసారా? అంటే ఇది కేవలం స్కూల్ బస్సులు 9 దాటితే మా ఊరు ఒక బస్సు రాదు, ఒక ఆర్డర్ రాదు. ఎవరింటి వాడికి బండి ఉంది, కార్లు ఉన్నాయి, ఎవరు తీసుకెళ్ళిపోవటమే. అనవసరంగా వేసారు అంతే. ఏదో డెవలప్ చేసాం, అనవసరం డెవలప్మెంట్ అవసరం, అంత అవసరం. రోడ్డు వేయచ్చు, డివైడర్లు వేసి కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మా గుంటలో మట్టి మైనింగ్ మాఫియా చేసి రోడ్లు వేసారు. 6-7 కోట్లు మట్టి అమ్ముకొని మా ఊర్లో మాకు డబ్బులు ఇచ్చారు, మాకే ఇచ్చారు. కాకపోతే మీడియా చూపించడం మేము ఇచ్చామని చెబుతారు. అది ఆ గుంట మట్టి తీసి కనపడదుగా, ఇదే రోడ్డు కనపడింది. అదే వాళ్ళు తెలియతేటలు. అదంతా డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట వైసీపీ మొత్తం. అంటే అప్పుడు రోడ్ వైడింగ్ లో విగ్రహాలన్నీ తీసి ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం మాత్రం ఉంచారని చెప్పి మీడియాలో జరిగింది. అంటే పాపం తెలియక అధికారులకి గాంధీ గారిది, నెహ్రూ గారిది, అబ్దుల్ కలాం గారిది పడేశారు. మేము చూస్తున్నాం, పడేయాలి సోకుందరు ఆగండి. పడేసిన తర్వాత పెట్టాం, బీజేపీ దాకా వెళ్ళిపోయింది. వాళ్ళకన్నా నేను మన కాడ తీసేయమంటే అప్పుడు తీసి పారిపోయారు. రాజశేఖర రెడ్డి రోడ్డు కట్టంగా ఉంది ఉంచారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, ఇది అడ్డం లేదా మీకు, ఇల్లు అడ్డం వచ్చింది అడిగాడు. తర్వాత తీశారు. అది దాని ఫెన్సింగ్ వేసారు ఆయన వచ్చినప్పుడు. దాని మీద పడేస్తాం. వాళ్ళంత నీచంగా జనసైనికులు ఉండరండి. అమ్మో వైసీపీ వాళ్ళ రాష్ట్రం నాశనం అయిపోయింది. మళ్ళీ వస్తే ఇక సర్వనాశనమే. ఇంకా అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు మీకు ఆ రోజున ఇబ్బంది జరిగింది అంటే మీకు నష్టం జరిగిందని చెప్పి వెంటనే ఒక రోజు కూడా ఆకుండా మళ్ళీ మీ దగ్గర స్వచ్ఛందంగా మా ఊర్లో పొలాలన్నీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడ అందరు భయపడి అందరిని బెదిరించారు. కాజలో నంబూరులో ఇస్తానంటే అక్కడ సామాజిక వర్గం అందరిని బెదిరించేశారు. మీరు ఇచ్చారా, మీరు అందరూ చూస్తాం, గవర్నమెంట్ మాది
అని బెదిరించేప్పటికీ చివరికి అంతా ఇక్కడ మా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఎక్కువ, అందువల్ల ఇవ్వగలేదు. కానీ వాళ్ళ సామాజిక వర్గం ఉంటే అది మీటింగ్ కూడా లేనట్టే అప్పుడు వాళ్ళంతా సింగిపాలు పడుతున్నారు అసలు. రైట్, ఇప్పుడు ఫైనల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏ విధంగా ఉంటుందో, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి పాత్ర ఏ విధంగా ఉంటుందో చెప్తాను. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ అవ్వబోతున్నాడు. 21 సీట్లే అనుకుంటున్నారు ఆయన చెప్పాడు. 21 సీట్లు 98% స్ట్రైక్ అయి ఉంటే నాదేదో చూపిస్తాం మీకు అని మనకేపు చెప్పాడు ఆయన. మీకోసం నేను 10 సంవత్సరాలు తిరుగుతున్నాను, నా కోసం మీరు ఒకసారి ఓటేసి గెలిపించలేరా అన్నాడు. పోయినసారి 4 సీట్లు ఇస్తే మనకి బాగుండదు కదా, మనమే ఆయన ఓడించుకున్నాం. ఒక్క ఛాన్స్ అని ఆయనకి ఇచ్చాము, ఈయనకి లేకుండా పోయిన అవకాశం. ఆ ఛాన్స్ ఏదో పోయినసారి ఆయనకి ఇచ్చినట్టే ఇప్పుడు ఆయన కింగ్ అయ్యాడు, కింగ్ మేకర్ కాదు. అది అంటే ఇప్పుడు పిఠాపురంలో ఆయన నెగ్గుతారంటారా? పిఠాపురంలో నెగ్గుతారని నేను చెప్ప, అసలు మీకు తెలుసు 1,00,000 మెజార్టీని ఎక్కడ కూడా చెబుతున్నారు. మేము పొద్దున్న దిగిన నుంచి 100 మందిని కలిసాం, 1,00,000 మెజార్టీ తగ్గదన్నా పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు. మేము 10,000 పెంచడానికి వచ్చాం ఇక్కడ. మేము ఇక్కడ పెంచుదాం వచ్చి అవతల వాళ్ళకి 10,000 పడకూడదని. 2,00,000 ఓట్లు ఉన్నాయంట, 2,00,000 మాకే పడాలని మేము వచ్చాం ప్రచారం కోసం. అసలు ఇప్పుడు పెద్ద ఆయన అంటున్నారు అంటే ఇప్పుడు 1,00,000 మెజార్టీ ఉంది, మీరు ఎప్పటి నుంచి వచ్చాం ఒక 10,000 పెంచి 1,10,000 మెజార్టీ అంటారా? మేము ఈ రోజుల్లో ప్రచారం చేసి 10,000 పెంచి వెళ్తాం. ఈ రోజు అంతా చేస్తారు ప్రచారం చేస్తాం. నుంచి ఊరు మొత్తం మీ వంతు సాయం కింద ఒక బస్సు పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి కళ్యాణ్ గారు నామినేషన్ కోసం వచ్చారు. దీన్ని ఏంటన్నా అంత ప్రేమ ఎందుకు ఆయన మీద? ఇప్పటం అంటే మీ అందరూ తెలిసిందే కదబ్బా, మా గడ్డ మీద పుట్టిన బిడ్డే పవన్ కళ్యాణ్. మరి మా బిడ్డ కోసం మేము రావాలి కదా, మా అన్న కోసం మేము రావాలి కదా, అందుకే వచ్చాం. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ బిడ్డనే, మీ బిడ్డ అని చెప్పన్నారు కదా, అంటే మీకు పథకాలు అందే మీకు ఆయన బిడ్డ అని చెప్పన్నారు. ఆయన కూడా మా బిడ్డనండి. కథ ఆయన అందిన పథకం ఏంటంటే ఆటో లేని ఊరికి హైవే వేశాడు. అంత గొప్ప బిడ్డ ఆయన, అంత గొప్ప బిడ్డ కాబట్టి కొంచెం అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే పద్ధతి కాదులే నాన్న, నువ్వంతా విమానాలు హెలికాప్టర్లో తిరిగేవాడు కాబట్టి విల్లాలు కట్టుకొని ఉండేవాడు, మామూలు పరదాలు కట్టుకొని బతుకుతావు కదా, నువ్వు బయట తిరగటం కరెక్ట్ కాదయ్యా. గతంలో పదవి ఎక్కడం కోసం ప్రతి ఇంటికి ప్రతి అక్కచెల్లి దగ్గరికి తలకాయలు ఊరాడు, చెంపలు ఊరాడు, బొగ్గలు ఊరాడు, అన్ని ఊరాడు. అధికారం వచ్చింది, 1,000 కోట్లు సంపాదించుకున్నాడు, చక్కగా ఏసీ బస్సు ఎక్కుతున్నాడు, అందరికీ చేతులు ఊపుతున్నాడు. అధికార దాహం ఎంతటితో అతనే చూపించాడు. అధికారం కోసం మాత్రం ప్రతి గడప దొక్కాడు. అధికారం వచ్చింది, కావాల్సినంత దోచుకున్నాడు, కేసులు లాబింగ్ చేసుకున్నాడు, శుభ్రంగా సంపాదించుకున్నాడు, మొత్తం లండన్ ఎక్కడికో ప్యాక్ చేసుకున్నాడు. ఆయన కూడా అతి త్వరలో ఎలక్షన్ రిజల్ట్స్ లోపే 4 రోజులు గడువు పెట్టుకున్నాడు. బీజేపీ నాయకులతో మాట్లాడి 4 రోజులే ఫ్లైట్ ఎక్కేసి మేడం గారు, కోడికత్తి సీన్ గారితో సహా బాబాయిని హత్య చేసిన ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా, అతను కూడా తీసుకొని చక్కగా స్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్ళిపోతాడు. పిల్లలు అక్కడే ఉన్నారు కదా పాపం, అక్కడికి వెళ్ళి అక్కడ బతుకుతాడు. అంటే ఎందుకని అంటే ఇప్పుడు చాలా దుక్కులు రోడ్లు అనేది బాగలేదు, చాలా గుంతలు ఈవెన్ పెద్ద హైవే అంటే స్టేట్ హైవేలో కూడా చాలా గుంతలు పడి చాలా అధ్వానంగా ఉంది. అవన్నీ బాగు చేయకుండా మీ ఓన్లీ ఇప్పటిగా ఆమెకు 120 అడుగులు రోడ్డు వేయాల్సిన కారణం ఏంటంటారు? అవును, ఇప్పుడు గతంలో చెప్పారు కదా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టిస్తారని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ మాకు దగ్గరలోనే ఉంటుంది కాబోలని మేము అనుకుంటున్నాం. అందుకని మా ఊర్లో రోడ్డు వేసారని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా రహదారులతో అంత పని లేదనుకుంటా, మాకు కూడా మేము రహదారి అని అనుకోవట్లేదు. మేము మన విమానాశ్రయానికి సంబంధించిన ఏమంటారు రన్వే అంటారు చూసారా, రన్వేని మీరు వచ్చి సందర్శిస్తే అది రన్వేగానే ఉంటది. ఎందుకంటే ఆ రన్వేలో ఒక బస్సు వెళ్ళదు, ఒక ఆటో వెళ్ళదు, కనీసం 4 వీలర్ కూడా 4-5 గంటల కోటి వెళ్ళొద్ది. అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి పిఠాపురం వచ్చారు, పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొంచెం వెళ్తుంది. సో ఇక్కడ పిఠాపురం ప్రజలతో మీరు ఏమైనా ఇంటరాక్షన్ అయ్యారా? గతంలో 2 రోజులు ముందే వచ్చామండి. 2 రోజుల ముందు పిఠాపురం మెయిన్ ఏరియాల్లో తిరిగి వెళ్ళాము. ఇవాళ నామినేషన్ కోసమే మా వంతు మేము కూడా కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్దామని, దాని మీదే మా ఊరి పెద్దలు గాని, రైతులు గాని, కుర్రోళ్ళు గాని అందరు కూడా వెళదామని అంటే అందరం బయలుదేరి వచ్చాం. ఇవాళ నుంచి 3 రోజులు ఇక్కడే ఉండబోతున్నాం. మాకు పార్టీ అధినాయకత్వం దగ్గర నుంచి మాకు రూమ్స్ ఏర్పాటు చేశారు. రాబోయే 3 రోజులు కూడా మేము పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి వెంట ఇక్కడ మేము క్యాంపెయిన్ చేయడానికి వచ్చాం.
అంటే ఎందుకన్నా అంటే 3 రోజులు ఎక్కడ ఉంటా అంటున్నారు అంటే అందరూ చాలా మంది పనులు చేసుకునే వాళ్ళ ఏదో ఒక పని చేసుకుంటే కానీ గడవంది. మీరు అందరూ 3 రోజులు పనులు ఆపుకొని అక్కడ మీకు డబ్బులు ఆగిపోతే మీరు మళ్ళీ సొంతంగా మీ డబ్బులు పెట్టుకుని బస్సు పెట్టుకుని వచ్చారు. మళ్ళీ ఇక్కడ మీరు సొంతంగా మీరు ఇక్కడ ఉంటారు రూమ్స్ కానీ లేకపోతే ఫుడ్ కానీ. ఎందుకు అంటే ఒక మనిషిని గెలిపించడానికి మీరు అంత దూరం ఎంత కృషి చేయాల్సిన పని ఏమన్నా? 5 సంవత్సరాల నుంచి పనులు లేక ఏడుతున్నాగా. 5 సంవత్సరాలు ఆయన పనులు చూపించాడా? ఏం చూపించాడు? మాకున్న నన్ను 3 రోజులు వెచ్చిస్తే గొప్ప నాయకుడు మాకు వస్తాడు, 5 సంవత్సరాల పరిపాలన మాకు అందిస్తాడనే ఉద్దేశంతోనే 3 రోజులు కాదు 300 రోజులైనా ఆయన సేవ చేయడానికి మా ఇప్పటం గ్రామం ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. ఆయన పిలుపుకి మేము అత్యంత దగ్గరగానే ఉంటాం. అంటే మీ వంతు కృషిగా మీరు ప్రచారం చేసుకెళ్ళాలి. ఖచ్చితంగా గెలవడం అనేది తీసేయండి సార్. 1,00,000 నుంచి 1,50,000 2 లక్షలు మెజారిటీ కోసమే మేమందరం వస్తున్నాం. మా ఇప్పటివే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి ప్రతి నియోజకవర్గాల నుంచి పిఠాపురం అందరూ వస్తారు, ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం. థ్యాంక్ యూ.